వెల్కమ్ టు D10 స్పెషల్ స్టోరీ. మన దేశంలో చరిత్రను తప్పుదారి పట్టించి తప్పుడు చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టి చరిత్రనంతా అబద్ధాలతో నింపేస్తున్నారని మేధావులు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు గోల పెడుతున్నారు. అది ఎంతవరకు నిజమనేది ఒకసారి చూద్దాం. ప్రముఖ చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్బామ్ చెప్పినట్లు ప్రతి జాతీయవాదం తన సొంత చరిత్రను నిర్మించుకుంటుంది. నల్లమందు బానిసత్వానికి గసగసాలు ఎలాగో జాతీయవాదానికి చరిత్ర అలాగే అనేది ఆయన సూత్రీకరణ. అలాగే ప్రతి జాతీయవాదం తన భావజాలానికి అనుగుణంగా తన సొంత యోధులను సృష్టించుకుంటుంది. తమ యోధులను సృష్టించడానికి ఆ యోధులు అనుసరించిన మార్గాన్ని వ్యతిరేకించిన వారిని కూడా అపకీర్తి పాలు చేస్తారు. ఈ పనికి పరిపూర్ణతతో కూడిన నైపుణ్యమైన రెండు వ్యూహాలు అవసరం. ఒకటి, ప్రోత్సహించాలని అనుకున్న యోధులను సమర్థించడం. రెండు, ప్రత్యర్థి నాయకుల గురించి ప్రతికూలంగా విస్తృత ప్రచారం చేయడం. ఇదే ప్రస్తుతం భారతదేశంలో జరుగుతుంది. ఒకవైపు మితవాద నాయకుడైన నాథూరామ్ గాడ్సే గురించి చెప్పడం జరుగుతుండగా మరోవైపు మహాత్మా గాంధీ గురించి ప్రతికూలమైన అంశాలు ప్రచారం చేస్తున్నారు. గాడ్సే కోసం దేవాలయాలు నిర్మించాలనే డిమాండ్లు నిరంతరం ఉంటూనే ఉన్నాయి. అతని పేరును కూడా అనేక విశేషణాలతో గౌరవిస్తున్నారు. కానీ ఆయన ఒక్కడే కాదు, మాలేగాన్ బాంబు దాడిలో నిందితురాలు, ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు అయిన ప్రజ్ఞా ఠాగూర్ గాడ్సే గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా దేశభక్తుడే అని వాదిస్తూ వస్తుంది. గాడ్సే గురువు, సలహాదారు, RSS స్థాపకుడైన వినాయక దామోదర్ సావర్కర్ చిత్రపటం ఇప్పటికే లోక్సభలో వేలాడుతోంది. ఇప్పుడు ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. గాడ్సే చేతిలో హత్య గావించబడిన గాంధీని ప్రతికూలమైన వ్యక్తిగా చూపించే ప్రయత్నంలో ఆయన హత్యకు సంబంధించిన వాస్తవాలను కూడా చెరిపివేస్తున్నారు. ఇప్పటికే ఆ వాస్తవాలు చాలా పాఠ్య పుస్తకాల్లో లేకుండా పోయాయి. ఇటీవల కాలంలో గాంధీజీ ఆత్మహత్య చేసుకున్నాడనే తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే ప్రయత్నాలు కూడా ఊపందుకున్నాయి. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన 9వ తరగతి పరీక్షల్లో ఒక ప్రశ్న రూపంలో ఆ తప్పుడు వార్త ప్రతిబింబించింది. ఆ ప్రశ్న ఏమిటంటే, గాంధీ ఆత్మహత్యకు ఎలా పాల్పడ్డాడు? దేశ విభజనకు ఆయనే కారణమని, ఆయన వల్లే పాకిస్తాన్కు 55 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందని, ఆయన హిందూ వ్యతిరేకని, ముస్లింలను తృప్తిపరిచినందుకు ఆయన హత్య చేయబడ్డారనే ప్రచారం ఇప్పటిదాకా సాగింది. గాడ్సేను దేశభక్తినిగా స్తుతించిన కొత్తగా వచ్చిన పార్లమెంట్ సభ్యురాలు ప్రజ్ఞ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నుండి పోటీ చేయడానికి టికెట్ ఇచ్చిన తన పార్టీని కాపాడేందుకు తర్వాత క్షమాపణలు చెప్పింది. అదే సమయంలో గాంధీజీని అపఖ్యాతి పాలు చేయడానికి అంబేద్కర్ ఆయనపై చేసిన విమర్శలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ ఆయనపై చేసిన విమర్శలను కొన్నింటిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని వాటిని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ అసంబద్ధమైన మాటలు, బహుళ ప్రయత్నాలు గాడ్సేను కీర్తించి అతడు గాంధీని హత్య చేయడాన్ని సమర్థించేందుకు ఉద్దేశించిన లక్ష్యంగా ఉన్నాయి. కానీ గాడ్సే ఎవరు? ఆయన తన రాజకీయ జీవిత గమనాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్గా ప్రారంభించి ఆ తరువాత సావర్కర్ నాయకత్వంలోని హిందూ మహాసభల్లో చేరాడు. RSS పరివారము గాంధీజీ అభిప్రాయాలను వివరించేందుకు కాకుండా ఆయన చేసిన పనుల్లో దొర్లిన చిన్న చిన్న తప్పుల్ని వెతికేందుకు ఉద్దేశించబడుతున్నాయి. గాంధీని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేందుకు ఆయనకు ఇతర జాతీయ నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గోరంతలను కొండంతలు చేసి చెప్పాలనుకుంటున్నారు. గాంధీ అంబేద్కర్ కు వ్యతిరేకం అని తెలిపే పూణే ఒప్పందం ఒక ప్రధానమైన అంశంగా మారింది. ఈ ఒప్పందంపై ఇద్దరు నాయకులు సంతకాలు చేశారు. కానీ అణగారిన వర్గాల వారి రాజకీయ, సామాజిక భవిష్యత్తుకు సంబంధించిన నిబంధనలపై వారిరువురి ఏకాభిప్రాయం కుదరలేదు. అవును, గాంధీ, అంబేద్కర్లు విభేదించుకున్నారు. కానీ వారి విభేదం వ్యూహాత్మక స్థాయిలో ఉంది. ఉదాహరణకు, ప్రత్యేక ఓటర్ల విధానం భారతదేశంలో వలసవాద వ్యతిరేక పోరాట ఐక్యతను బలహీనపరుస్తుందని గాంధీ విశ్వసించారు. ఆయన అంటరానితనాన్ని అంతం చేయాలని నొక్కి వక్కానించాడు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచడానికి గాను ఆయన నియోజకవర్గాల రిజర్వేషన్లపై పట్టుపట్టాడు. వైవిధ్యమైన గుర్తింపులతో నిమిత్తం లేకుండా భారతీయులందరినీ తన వెంట తీసుకుని వెళ్లాల్సి వస్తుందని వలసవాద వ్యతిరేక ఉద్యమ నాయకునిగా గాంధీజీ విశ్వసించారు. స్వాతంత్ర్య లక్ష్యాన్ని సాధించే మార్గాల గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు.
ఈ కారణంగానే భగత్ సింగ్ అతని అనుచరుల పట్ల గౌరవం ఉన్నప్పటికీ ఆయన క్షమాభిక్ష కోసం కేసుపై పట్టుబట్టలేదు. గొప్ప జాతీయవాది అయిన భగత్ సింగ్ కూడా నైతిక కారణాలతో క్షమాభిక్ష కోరలేదు. భారత స్వతంత్రోద్యమం ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి ఉన్నది. వలసవాద వ్యతిరేక ఉద్యమాన్ని ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మార్చింది గాంధీ. ఒకానొక మజిలీ తర్వాత గాంధీ వ్యూహానికి ఖచ్చితంగా సరిపోనటువంటి మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. స్వాతంత్ర్యానికి దగ్గరగా కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలను చేసింది కూడా నెహ్రూ, సర్దార్ పటేల్ ఇంకా ఇతర ముఖ్య నాయకులే. అన్ని నిర్ణయాలు గాంధీ ఇష్టానికి అనుగుణంగా కూడా జరగలేదు. ఉదాహరణకు గాంధీ దేశ విభజనను అంగీకరించలేదు. ఇతరులకు అనుకూలంగా ఉన్న ఆర్థిక విధానాలతో కూడా ఏకీభవించలేదు. గాంధీకి ఉన్నతమైన నైతిక అధికారిత ఉన్నప్పటికీ తన శిష్యులైన నెహ్రూ, పటేళ్లు ఆయన వ్యూహాలకు భిన్నంగా వ్యూహాలను స్వీకరించారు. నా మాటకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో విలువ లేకుండా పోయింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల నేను ఇష్టంగా లేను, నేను బయటికి మాట్లాడలేకపోతున్నాను అని గాంధీ ఒక సందర్భంలో అన్నాడు. ఈ దృష్టితో చూసినప్పుడు అంబేద్కర్, గాంధీల సంబంధంలో కొద్ది భేదం ఉంది. గాంధీ స్వతంత్రోద్యమంలో చాలా పెద్ద నాయకుడే, కానీ నియంత కాదు. ఆ విధంగా ఈ ఇద్దరి నాయకుల మధ్య విభేదాల కంటే ఏకీభావమే ఎక్కువ అనే వాస్తవాన్ని చరిత్ర ధృవీకరిస్తుంది. ప్రజాస్వామిక ప్రాథమిక మార్గదర్శక సూత్రాలు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి అనేక లోతైన విషయాలపై వీరిరువురు ఒకే మార్గంలో ఉన్నారు. అయితే గాడ్సే చెప్పిందే సరైనదని నిరూపించడానికి ఆయన మరణ అనంతరం ఆలస్యంగా భిన్న స్వరాల నుండి కొన్నింటిని తీసుకొని వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను అతిశయోక్తిగా చెప్పేందుకు ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామిక ఉద్యమాలకు భేదాభిప్రాయాలే ప్రాణం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే గాడ్సే, సావర్కర్ అండ్ కంపెనీలు జాతీయవాద భావనల విషయంలో అంబేద్కర్, గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర స్వతంత్రోద్యమ నాయకులకు భిన్నంగా ఉంటారు. గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, పటేళ్లు వైవిధ్యానికి అంగీకారం తెలిపే దేశం గురించి కలలు గంటుండగా సావర్కర్, గాడ్సే, ఇతర హిందూ జాతీయవాదులు మాత్రం పురాణ సంబంధమైన బంగారు గతం గురించి అదే పనిగా గతంలో మాట్లాడి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. పుట్టుకపై ఆధారపడిన అదే గతంలో అసమానతలు అంతర్నిర్మితమై ఉన్నాయి. హిందూ మితవాద శక్తులు రోజురోజుకు దృఢంగా, శక్తివంతంగా మారుతున్నాయి. కానీ వారి ఆలోచనలు ఇతరులను మినహాయించే విధంగా ఉంటున్నాయి. వారు ఇతర మతాలకు చెందిన వారికి వ్యతిరేకంగా ఉంటున్నారు. వారికి భిన్నంగా ఉన్న వారిపై వారి ఇష్టాయిష్టాలను రుద్దడానికి ఈ అన్యత్వాన్ని సృష్టిస్తారు. ఆర్ఎస్ఎస్ పరివారము ఏ భావజాలం కోసమైతే ఉన్నారో ఆ భావజాలం కోసమే ప్రజ్ఞా ఠాగూర్ నిలబడుతుంది. కానీ వారు దీనిని నిర్మోహమాటంగా స్పష్టం చేయదలుచుకోవడం లేదు. వారి అన్ని కార్యక్రమాల ద్వారా గాడ్సే ప్రాతినిధ్యం వహించే భావజాలాన్ని నేర్పుగా రక్షించి తరువాత కీర్తించాలని అనుకుంటున్నారు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. నమస్తే.